ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు ఫిబ్రవరి 16th 2026 ఇయర్, మండే ఆఫ్టర్నూన్. దేవుని వాగ్దానము అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 29వ వచనం. మీకు క్షేమము కలుగునుగాక. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నేను పక్కా దేవుని అభిషేకింపబడ్డ సేవకుడిని. ఎక్కువ శాతం దేవుని ప్రార్థనలో నేను గడుపుతుంటా. ఒక మాట ఉంది, అనువుగాని చోట అధికులమనరాదు అని. అక్కడ 100కి 110% అందరూ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దేవుని భక్తి వాళ్ళలో కనబడలేదు. అక్కడ నేను తగుదునమ్మా అని దేవుని వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తానంటే నన్ను వెర్రి వెంగళప్పలాగా చూస్తారు. ఒక కోటీశ్వరుడు అన్నాడంట, ఇన్నాళ్ళు ఆయన ఫ్రాన్సిస్ గారిని అంతో ఇంతో సేవకుడు అనుకున్నాను, కానీ ఆ నమ్మకం పోయింది, ఆయన డ్యాన్స్ ఆడాడని. పాత సినిమా మొనగాళ్ళకు మొనగాడని ఎస్వి రంగారావు సినిమా. ఇది దొంగల్ని పట్టుకోవడానికి ఎస్వి రంగారావు సిఐడి ఇన్స్పెక్టర్. అతను పెద్ద కరోడాలాగా రౌడీలాగా వేషం వేసుకుని లాస్ట్లో సస్పెన్స్ తెలుస్తుంది అతను రౌడీ కాదు, పోలీస్ ఆఫీసర్ అని. అలాగా అంతమంది జనంలో నేను తగుతున్నమ్మా, నేను ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళు వినరు. వాళ్ళు వినే ఓపిక లేదు. చిన్నలు పెద్దలు అల్లరితో కూడిన ఆటపాటల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక కోటీశ్వరుడు అన్నాడంట, ఫ్రాన్సిస్ గారు అంతో ఇంతో సేవకుడు అనుకున్నాను కానీ ఇలా డ్యాన్సులు ఆడతాడు అనుకోలేదు. ఆ అభిప్రాయం కాస్త నా నుండి తొలగించుకుంటున్నానని. ముందు ఆయన అభిప్రాయం తొలగించుకుంటే నేను సంతోషిస్తా. ఆయన లక్షాధికారుల ఎదురుగా, అగ్రవర్ణాల ఎదురుగా నేను క్రిస్టియన్ అని చెప్పుకోడు. నా షర్ట్ మీద వాక్యాలు వేసుకొని వాళ్ళ ప్రాంతానికి వెళ్తే అమ్మో ఆ వాక్యాలు చూసి వీళ్ళు క్రిస్టియన్ అనుకుంటారేమో అంటాడు. పబ్లిక్లో దేవుణ్ణి అంగీకరించిన ఆ కోటీశ్వరుడు నాకు హితబోధ చేస్తే అలాగా? దేవుడంటే నాకు విపరీతమైన భయం, భక్తి, విశ్వాసం ఉంది. నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. అంతమంది 100కి 110% అల్లరితో కూడిన ఆటపాటల్లో పిల్లలు మొదలు వృద్ధుల వరకు అనేకులు డ్యాన్సులు ఆడుతున్నారు. అవును, నేను డ్యాన్స్ ఆడాను. నేను వాక్యం చెప్తానంటే ఈరోజు వాక్యం చెప్పే వాళ్ళకి విలువ ఉందా? ఎక్కడా లేదు. అందుకని ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా నేను మాత్రం పక్కా దేవుని సేవకుడిని. ఎక్కువ ఆయనతో గడుపుతుంటాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.